ఎపిసోడ్ 354 దేవాంశ్ చేసిన సహాయం. బ్రహ్మకమలాలకి తన దగ్గరున్న తాళం చెవికి ఏం సంబంధం ఉందో తెలుసుకోవడానికొచ్చిన రోహిత్కి బాలభద్రుడు కనిపించాడు. అతణ్ణి చూసి రోహిత్తో పాటు అతని స్నేహితులు కూడా షాకయ్యారు. ఊహించలేదు కదూ, నేనిలా ఎంట్రీ ఇస్తానని అస్సలు ఊహించలేదు కదూ అని యాటిట్యూడ్గా అడుగుతూ వాళ్ల దగ్గరకొచ్చాడు బాలభద్రుడు. అడవిలో నీలాంటి జంతువులుంటాయని మాకు తెలుసులే బాలా అని విక్కీ వెటకారంగా అనేసరికి అతడి వైపు కోపంగా చూశాడు బాలభద్రుడు. నిజాలు చెప్తే ఇలానే కోపం వస్తుంది బాలా అని పంచులు వేస్తూ అతడి ఆవేశాన్ని పెంచేస్తున్నాడు విక్కీ. బాలభద్రుడి పిడికిలి ఒక్కసారిగా బిగుసుకుంది. పైకి తేలుతున్నతడి చేతి నరాలు పచ్చగా కనిపిస్తున్నాయి. ఎర్రగా మారుతున్నతడి కళ్ళను చూసి విక్కీ చేయి పట్టుకుంది తార. బాలభద్రుడు తన దవడ కండరాన్ని బిగించి ఏవో కొన్ని మంత్రాలు చదివేసరికి అతడి కళ్లల్లో నుండి ఒక అగ్నిగోళం బయటికొచ్చి విక్కీని చంపడానికి వెళ్ళింది. వెంటనే తార తన మంత్రశక్తితో విక్కీ చుట్టూ రక్షణ వలయాన్ని ఏర్పాటు చేసింది. బాలభద్రుడి శక్తి ముందు తార మంత్రశక్తి నిలువలేకపోయింది. విక్కీ చుట్టూ ఉన్న రక్షణ వలయాన్ని చీల్చుకుంటూ అతణ్ణి అగ్నిగోళం కాల్చేయబోతుండగా రోహిత్ విక్కీ చేయి పట్టుకుని తన వైపుకి లాక్కున్నాడు. రోహిత్ కళ్లల్లో నుండి వచ్చిన మెరుపు ఆ అగ్నిగోళాల్ని చల్లార్చింది. సమయానికి రోహిత్ విక్కీని కాపాడకపోయుంటే ఈ పాటికి అతడి శరీరం కాలి బూడిదైపోయుండేది. భయంతో బిగుసుకుపోయిన విక్కీని అతడి స్నేహితుల్ని రాక్షసంగా చూస్తూ, ఇప్పటికైనా అర్థమైందా నాతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో అని కన్నింగా నవ్వాడు బాలభద్రుడు. ఈసారి కౌంటర్ వేయడానికి విక్కీ నోరు సహకరించలేదు. బాలా, ఇక్కడికేం చేయడానికొచ్చావు, ఎందుకొచ్చావు అని గంభీరంగా అడిగాడు రోహిత్. బాలభద్రుడు అతడి ప్రశ్నకి సమాధానం చెప్పకుండా అమూల్య వైపు ఎందుకో రాక్షసంగా చూశాడు. అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి, ఇక్కడికెందుకొచ్చావు అని గంభీరంగా అడిగాడు చంద్ర. నా లక్ష్యానికి మీరు అడ్డుగా ఉన్నారు. మిమ్మల్ని చంపితే శివంగి నన్ను చీకటి సామ్రాజ్యానికి అధిపతిని చేస్తానంది. అందుకే మిమ్మల్ని చంపడానికొచ్చాను అని చాలా కూల్గా చెప్తూ చిటిక వేశాడు బాలభద్రుడు. అతడు వేసిన చిటిక శబ్దానికి ఆ అడవి మొత్తం దత్తరిల్లింది. అతడేం చేయబోతున్నాడో అర్థం చేసుకునేలోపే రోహిత్ని అతడి స్నేహితులను వలలతో వేసి బంధించేశాడు బాలభద్రుడు. ఏం చేస్తున్నావు బాలా అని చంద్ర కోపంగా అడుగుతుండగా బాలభద్రుడు మరో చిటిక వేసి వలలో ఉన్న వాళ్ళని చెట్టు కొమ్మలకి వేళ్లాడేలా చేశాడు. రోహిత్, చంద్ర, తారలు తమ శక్తులతో ఆ వలల్లో నుండి బయటికి రావడానికి ప్రయత్నిస్తున్నారు. కాని వాళ్ల మంత్రశక్తులు ఆ వలల మీద పనిచేయడం లేదు. వాటి నుంచి తప్పించుకోవటం మీ వల్ల కాదు తారా. మీ మంత్రశక్తులు ఆ వలలో ఉన్నంతవరకు పనిచేయవు అని రాక్షసంగా నవ్వుతూ మరో చిటిక వేశాడు బాలభద్రుడు. ఈసారి వాళ్ల వలల కింద చితిమంటలు ఏర్పడ్డాయి. మీరు నన్ను పెట్టిన టార్చర్కి మిమ్మల్ని చిత్రవద చేసి చంపుతాను. మీ శరీరాలు కాలుతున్నప్పుడు మీరు పెట్టే అరుపులు, కేకలు వినాలని చాలా ఆశగా ఉంది అని సైకోలా అంటూ వాళ్ల చుట్టూ తిరుగుతున్నాడు బాలభద్రుడు. రోహిత్ వాళ్ల కిందున్న చితిమంటలు సమయం గడిచే కొద్దీ పెద్దవవుతున్నాయి. తప్పు చేస్తున్నావు బాలా, చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. మేము బ్రతికి బయటపడితే నీ గతి ఏమవుతుందో ఆలోచించు అని హెచ్చరించాడు విక్కీ. చచ్చే ముందు కూడా కామెడీ చేయడం ఆపవా విక్కీ అని పెద్దగా నవ్వుతూ, మీ ప్రాణాలు ఈ రోజు పోవడం ఖాయం, అందులో ఎటువంటి మార్పు లేదు అని ఆ చితిమంటల్ని ఇంకా పెద్దవి చేశాడు బాలభద్రుడు. ఆ వేడిని అమూల్య తట్టుకోలేకపోతోంది. ఈ వేడిని తట్టుకోలేకపోతున్నావా అమూల్య అంటూ ఆమె దగ్గరకొచ్చి, నేను చెప్పినట్టుగా చేస్తానంటే నిన్నొక్కదాన్ని బ్రతికిస్తాను అని ఆఫరిచ్చాడు బాలభద్రుడు. ఏంటి అన్నట్టుగా చూసింది అమూల్య. నాతో ఒక్క రాత్రి గడుపు, నీ ప్రాణాల్ని భిక్షగా పడేస్తాను అంటున్న బాలభద్రుడి ముఖం మీద కాండ్రించి ఉమ్మేసింది అమూల్య. ఆమె చేసిన పనికి విక్కీ పెద్దగా నవ్వాడు. ఏమనుకున్నావురా? మా గురించి నువ్వసలు ఏమనుకున్నావు? నిన్ను చూసి భయపడిపోతావనుకున్నావా? ప్రాణాల కోసం నువ్వు చెప్పిందల్లా చేసేస్తావనుకున్నావా అని గంభీరంగా అడుగుతూ
ఆ దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. మా అదృష్టం బాగుండి మేము ప్రాణాలతో బయటపడితే నీకు నరకమంటే ఏంటో చూపించి చంపుతాను అని వార్నింగ్ టోన్లో చెప్పాడు రోహిత్. అమూల్య చేసిన అవమానం, రోహిత్ ఇచ్చిన వార్నింగ్ బాలభద్రుడి ఈగోని హర్ట్ చేశాయి. వెంటనే వాళ్ళందర్నీ చంపేయాలనుకున్నాడు. సరిగ్గా అప్పుడే ఎవరో తనని పిలిచినట్టుగా అనిపించడంతో ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూశాడు. అతడు ఎవరితోనో రహస్యంగా మాట్లాడుతున్నాడు. కాని ఎవరితో మాట్లాడుతున్నాడో కనిపించడం లేదు. రోహిత్ శక్తులు పనిచేయకపోవడం వలన బాలభద్రుడు ఎవరితో మాట్లాడుతున్నాడో తెలుసుకోలేకపోయాడు. ఆ ఇప్పుడే వస్తున్నాను అని తను ఏర్పాటు చేసిన చిత్తిమంటల్ని రోహిత్ వాళ్ల శరీరాలకి తగిలేలా పెంచి అక్కడ్నుండి సీరియస్గా వెళ్ళిపోయాడు బాలభద్రుడు. వాడు ఎవరితో మాట్లాడాడు రోహిత్ అని ఆ వేడిని తట్టుకునే ప్రయత్నం చేస్తూ అడిగాడు విక్కీ. నాకు తెలిసి శివంగ్ అయ్యుండొచ్చు. అయినా మనమిప్పుడు ఆలోచించాల్సింది ఆ వ్యక్తి గురించి కాదు, ఇక్కడ్నుండి ఎలా బయటపడాలో ఆలోచించాలి అని టెన్షన్ పడుతూ అన్నాడు రోహిత్. మీనాక్షి, నువ్వేంటి సైలెంట్గా ఉన్నావు? నీ దగ్గర ఇక్కడ్నుండి తప్పించుకోవడానికి ఏదైనా మార్గం ఉందా అని ఆయాసపడుతూ అన్నాడు తరుణ్. మీనాక్షి దగ్గర్నుండి ఎటువంటి సమాధానం రాకపోవడంతో ఆమె కోసం చుట్టూ ఉన్న వలల్లో చూశాడు తరుణ్. ఆ వలల్లో రోహిత్ అతని స్నేహితులు తప్ప మీనాక్షి కనిపించలేదు. గైస్, మీనాక్షి ఎక్కడుంది? తనిక్కడి నుండి తప్పించుకుందా అని కంగారు పడుతూ అడిగాడు తరుణ్. చంద్ర, మీనాక్షి నీతో పాటే ఉండాలి కదా, మరి తను ఏమైంది అని పెరిగిపోతున్న చితిమంటల్ని చూస్తూ అడిగాడు రోహిత్. తను నాతో ఉండటమేంటి రోహిత్? ఇక్కడికొచ్చిన తర్వాత నేను తనతో మాట్లాడింది కూడా లేదు అని చంద్ర సమాధానమిచ్చేసరికి అందరూ టెన్షన్ పడ్డారు. హో నో, తనెక్కడో తప్పిపోయినట్టుంది అని కంగారు పడుతూ అన్నాడు చంద్ర. అది కూడా ఒకందుకు మంచిదేలే చంద్ర. మీనాక్షి మనతో పాటు ఉంటే తను కూడా మనతో పాటు బందీ అయిపోయేది. ఇప్పుడు మనల్ని కాపాడగలిగేది మీనాక్షి ఒక్కతే అంటూ మీనాక్షి అని గంభీరంగా అరిచాడు విక్కీ. అతడి అరుపు ఆ అడవి మొత్తం ప్రతిధ్వనించింది. సెకండ్లు నిమిషాలు, నిమిషాలు గంటలు అయిపోతున్నాయి తప్ప వాళ్ళని కాపాడ్డానికి మీనాక్షి రాలేదు. ఒక్కొక్కరు తందూరిలా ఫ్రై అయిపోతున్నారు. మీనాక్షి మీద నమ్మకం పెట్టుకుంటే తమ ప్రాణాలు పోతాయని గ్రహించిన రోహిత్ ఏదో ఒకటి చేసి వాళ్ళందర్నీ కాపాడాలనుకున్నాడు. భగవంతుడా, సహాయం చెయ్యి అని మనసులో అనుకుంటున్నతడికి సిద్ధపురుషుడి శక్తులు గుర్తుకొచ్చాయి. చంద్ర, మనిద్దరి చేతులు కలిస్తే సిద్ధపురుషుడు కొడుకుల శక్తులు యాక్టివేట్ అవుతాయి. వాళ్ళిద్దరి శక్తులు యాక్టివేట్ అయితే మనం బాలభద్రుడి మంత్రశక్తి నుండి బయటపడొచ్చు అని సడన్గా ఏదో గుర్తుకొచ్చిన వాడిలా తన పక్క వలలో ఉన్న చంద్రని చూస్తూ అన్నాడు రోహిత్. అతడి మాటలకి బ్రతుకు మీద ఆశ పుట్టింది. వెంటనే రోహిత్ చంద్రలు కలుసుకోటానికి ప్రయత్నించారు. కానీ వాళ్ళిద్దరూ వేరువేరు వలల్లో ఉండటం వల్ల వాళ్ల చేతులు కలవడం లేదు. రోహిత్ పక్కనున్న విక్కీ, చంద్ర పక్కనున్న తరుణ్లు వాళ్ళిద్దరి వలల్ని గెంటుతూ రోహిత్ చంద్రల చేతులు కలిసేలా చేస్తున్నారు. వాళ్ళకి ప్రకృతి సహాయం చెయ్యాలనుకున్నదో ఏమో. వెంటనే వాతావరణంలో మార్పులు వచ్చాయి. వేగంగా వీస్తున్న గాలికి చెట్టు కొమ్మలు బలంగా ఊగుతున్నాయి. అలా ఊగుతున్నప్పుడు చంద్ర, రోహిత్లు చాలా దగ్గరగా వచ్చారు. వెంటనే ఒకరి చేయి ఒకరు పట్టుకుని వాళ్లల్లో ఉన్న దేవాంశ శక్తుల్ని యాక్టివేట్ చేశారు. వాళ్ళిద్దరి చేతుల్లో నుండి పుట్టిన వెలుగు వాళ్లున్న వలల్ని, కిందున్న చితిమంటల్ని మాయమైపోయేలా చేసింది. కాసేపటికి చంద్ర, రోహిత్ చేతుల మధ్య నుండి పుట్టిన వెలుగు తగ్గుముఖం పట్టింది. పరిస్థితి నార్మల్ అవడంతో పాటు వాళ్ళందరూ ఆ ప్రమాదం నుండి బయటపడ్డారు. విక్కీ సంతోషంతో గంతులు వేస్తూ, నాకు తెలుసురా, మీరిద్దరూ ఉన్నంతకాలం ఏ దుష్టశక్తి మమ్మల్ని ఏమీ చేయలేదని అని రోహిత్ చంద్రలను హగ్ చేసుకున్నాడు. తరుణ్ ఇంకా మీనాక్షి గురించే ఆలోచిస్తున్నాడు. తన పక్కన అమూల్య లేకపోవడాన్ని గ్రహించిన తార ఒక్కసారిగా షాక్ అయ్యి ఆ విషయాన్ని రోహిత్కి చెప్పింది. ఒక ప్రమాదం నుండి బయటపడ్డామని సంతోషపడే లోపే మరో ప్రమాదంలో పడిపోతున్నాం రోహిత్ అని బాధగా అంటూ అమూల్య గురించి టెన్షన్ పడుతున్నాడు విక్కీ. బాలభద్రుడి కన్ను అమూల్య మీదుంది రోహిత్. వాడిని అవమానించిందన్న కోపంతో అమూల్యనేమైనా చేయడానికి తీసుకువెళ్లాడేమో అని ఊహిస్తూ చెప్పింది తార. అమూల్యతో పాటు మీనాక్షి కూడా ఏదో ప్రమాదంలో ఉందనిపిస్తోంది రోహిత్. మనం తనని కాపాడాలి
అని చెప్పాడు తరుణ్. హా, మనం 5గురం 2 టీములుగా విడిపోదాం. ఒకరు మీనాక్షి గురించి, ఇంకొకరు అమూల్య గురించి వెతుకుదాం అని చెప్పి విక్కీని తీసుకుని ఉత్తరం దిక్కుకు వెళుతున్నాడు రోహిత్. చంద్ర, తార, తరుణ్లు తూర్పు దిక్కుకు వెళుతున్నారు. వాళ్ళిద్దరి వెనకాల వెళుతున్న చంద్రని మెరుపు వేగంతో ఎత్తుకుపోయింది ఒక నల్లటి నీడ. చంద్ర, నీ శక్తులు ఉపయోగించి మీనాక్షి ఎక్కడుందో కనిపెట్టొచ్చు కదా అంటూ వెనక్కి తిరిగిన తారకి చంద్ర కనిపించలేదు. బిగుసుకుపోయిన తారని కదిపి, ఇక్కడసలేం జరుగుతోంది తారా? ఒక్కొక్కరు ఇలా మాయమైపోతున్నారేంటి అని భయపడుతూ అన్నాడు తరుణ్. అదే నాక్కూడా అర్థం కావడం లేదు తరుణ్ గారు. ఇప్పుడు మనం మీనాక్షిని వెతకాలా లేదంటే చంద్రని వెతకాలా అని తల పట్టుకుని కూర్చుండిపోయింది తార. మరోవైపు అమూల్యని వెతకడానికి వెళ్లిన రోహిత్, విక్కీలకి కాపాడమని అరుస్తున్న అమూల్య అరుపులు వినిపించాయి. రోహిత్, అమూల్య అరుపులు ఈ దిక్కు నుండి వస్తున్నాయి అంటూ ఆమె అరుపులు వినిపిస్తున్న వైపు పరిగెడుతున్నాడు విక్కీ. నెమ్మదిగా పరిగెత్తు విక్కీ, అది మన కోసం ఏర్పాటు చేసిన ఉచ్చు కూడా కావచ్చు అంటూ అతడి వెనకాల పరిగెడుతున్నాడు రోహిత్. అతడి మాటలు పట్టించుకోకుండా విక్కీ పరిగెడుతూనే ఉన్నాడు. రోహిత్ కొంత దూరం వెళ్లేసరికి చంద్రలానే విక్కీ కూడా కనిపించకుండా పోయాడు. అతడు మాయమవ్వడంతో అమూల్య అరుపులు కూడా ఆగిపోయాయి. దాన్ని బట్టి ఇదంతా ఒక ట్రాప్ అని అర్థం చేసుకున్నాడు. విక్కీ, అమూల్య అని పెద్దగా అరుస్తూ చుట్టూ చూశాడు రోహిత్. అతడికి చుట్టూ చెట్లు తప్ప ఇంకేమీ కనిపించలేదు. అతడి అరుపులు తార, తరుణ్కి కూడా వినిపిస్తున్నాయి. రోహిత్ అరుపుల్ని చూస్తుంటే విక్కీ కూడా చంద్రలానే మాయమైనట్టున్నాడు తారా అని కరెక్ట్గా ఊహిస్తూ అన్నాడు తరుణ్. అతడి మాటలకి తార గుండె ఒక్క క్షణం ఆగిపోయినట్టు కనిపించింది. వెంటనే రోహిత్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళుతోంది తార. ఆమె పరిగెడుతున్న వేగం చూసి ఆమె కూడా మాయమైపోతుందేమోనని తరుణ్ భయపడ్డాడు. ఆమె వెనకాల పరిగెత్తుకుంటూ వెళుతున్న తరుణ్ మీద ఆ నల్లటి నీడ దాడి చేసి అతన్ని కూడా ఎత్తుకుపోయింది. తన దగ్గరకొచ్చిన తారని చూస్తూ, నువ్వొక్కదానివే వచ్చావేంటి తారా? చంద్ర, తరుణ్లెక్కడా అని అనుమానంగా అడిగాడు రోహిత్. తరుణ్ కోసం వెనక్కి తిరిగి చూసింది తార. కనుచూపు మేరలో అతడు కనిపించకపోవడంతో అతడు కూడా మాయమైపోయాడని అర్థం చేసుకుని రోహిత్కి ఇప్పటివరకు జరిగింది మొత్తం చెప్పింది తార. అసలేం జరుగుతోందిక్కడ? వీళ్ళందరూ ఎలా మాయమైపోతున్నారు అని చుట్టూ చూస్తూ అడిగాడు రోహిత్. అదే నాక్కూడా అర్థం కావడం లేదు రోహిత్. వాళ్ళని త్వరగా వెతికి పట్టుకోవాలి, లేదంటే వాళ్ల ప్రాణాలకు ప్రమాదం అని భయపడుతున్నట్టుగా అంది తార. మన స్నేహితుల మీద దాడి చేసిన వాడికి బుర్రలేదు. వాడు చంద్రని వదిలేసి నిన్ను ఎత్తుకుపోయి ఉంటే వాళ్ళని కనిపెట్టడం నాకు కష్టమై ఉండేది. కాని వాళ్ళిప్పుడు ఎక్కడున్నారో నేను ఈజీగా కనిపెట్టగలను అని రోహిత్ అనగాని అతడి కళ్ళు ఎర్రగా మారాయి. అతడి కళ్ల నుండి బయటికొచ్చిన వెలుగు చంద్ర ఉన్న చోటికి దారి చూపించింది. తార చెయ్యి పట్టుకుని ఆ దారి వెంట వెళుతున్నాడు రోహిత్. ఆ వెలుగును అనుసరిస్తూ వచ్చిన రోహిత్ తన ముందున్న ప్రదేశాన్ని చూసి ఒక్కసారిగా షాకయ్యాడు. ఆ వెలుగు రోహిత్ని ఎక్కడికి తీసుకొచ్చింది? ఒకరి తర్వాత ఒకరు ఎందుకు మాయమవుతున్నారు? వాళ్ల మీద దాడి చేస్తుందేమిటి? బాలపత్రుడు ఎక్కడికి వెళ్లాడు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలుసుకోవాలనుందా? అయితే అంతం స్టోరీలో తరువాత భాగాలు వినాల్సిందే మరి. మీరు కూడా ఏమైనా గెస్ చేస్తే కామెంట్స్ రూపంలో చెప్పండి. తరువాత భాగంలో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం. ఎపిసోడ్ 355. అమూల్య కాదు, సారంగి. మాయమైన తన స్నేహితుల్ని కనిపెట్టడానికి దేవాంశు శక్తుల్ని ఉపయోగించాడు రోహిత్. అతడి శక్తులు తీసుకొచ్చిన ప్రదేశాన్ని చూసి రోహిత్ ఒక్కసారిగా షాకయ్యాడు. ఈ గుహ దగ్గరికి తీసుకొచ్చావేంటి రోహిత్? ఈ గుహలోనే కదా బ్రహ్మకమలాలు వికసించేది అని అనుమానంగా అడుగుతూ ఆ గుహ వైపు ఆశ్చర్యంగా చూసింది తార. దేవాంశు శక్తులు నన్నిక్కడికి తీసుకొచ్చాయంటే మన స్నేహితులు ఈ గుహలోనే ఉండి ఉంటారు అని చాలా నమ్మకంగా చెప్పాడు రోహిత్. ఆ గుహద్వారం క్లోజ్ చేసి ఉండటాన్ని చూసిన తార రోహిత్ వైపుకు తిరిగి,
ఈ డోర్ని ఓపెన్ చెయ్యాలంటే మనకి తరుణ్ కావాలి. అతడి శక్తులు లేకపోతే మనం ఈ డోర్ని ఓపెన్ చేయలేం అని కంగారు పడుతూ అంది తార. రోహిత్కి తన దేవాంశు శక్తుల మీద పూర్తి నమ్మకం ఉంది. అందుకే ఆమె మాటలు పట్టించుకోకుండా ఆ గుహ ద్వారం దగ్గరికి వెళ్లి తన చేతిని ఆ ద్వారం మీద వేశాడు. వెంటనే ఆ గుహ ద్వారం తెరుచుకుంది. తరుణ్ మాత్రమే తెరవగలిగే ద్వారాన్ని తెరిచిన రోహిత్ వైపు తార ఆశ్చర్యంగా చూసి, నేను దేవాంశు శక్తుల్ని చాలా తక్కువ అంచనా వేశాను రోహిత్. నేను అనుకున్న దానికన్నా ఈ శక్తులు చాలా పవర్ఫుల్గా ఉన్నాయి అని మెచ్చుకుంటున్నట్టుగా అంది తార. పొగడ్తలకి పొంగిపోయే మనిషి కాదు రోహిత్. ఆమె పొగడ్తలని లైట్ తీసుకుంటూ లోపలికి అడుగుపెట్టాడు. అతడి వెనకాల తార కూడా వెళుతోంది. ఆ గుహలోకి వెళుతున్న కొద్దీ దూరం పెరుగుతుందే తప్ప తరగడం లేదు. రోహిత్, మనం మొదటిసారి వచ్చినప్పుడు ఇంత దూరం లేదు కదా? ఇప్పుడేంటి అరగంట నుండి నడుస్తున్నా దూరం తరగడం లేదు అని ఆయాసపడుతూ అంది తార. రోహిత్ మళ్ళీ తన దేవాంశ శక్తుల్ని యాక్టివేట్ చేశాడు. రోహిత్, మమ్మల్ని కాపాడు, మేం గుహలో ఉన్నాం అని తన స్నేహితులు అరుస్తున్న అరుపులు రోహిత్కి వినిపించాయి. తారని జాగ్రత్తగా వినమని చెప్పాడు రోహిత్. ఆమెక్కూడా వాళ్ళ అరుపులు వినిపించడంతో ఆ అరుపులు వస్తున్న వైపు వెళుతున్నారిద్దరు. కాస్త దూరం వెళ్లిన వాళ్ళిద్దరికీ ఆ గుహ చివరి భాగంలో స్తంభాలకి కట్టేసిన అమూల్య, విక్కీ, తరుణ్, చంద్రలు కనిపించారు. ఇక్కడే ఆగిపోయేవేంటి రోహిత్? త్వరగా వెళ్లి వాళ్ళని కాపాడదాం పదా అని అమూల్య దగ్గరికి వెళ్లబోతున్న తార చెయ్యి పట్టుకుని ఆపేశాడు రోహిత్. అతడు ఆమెను ఆపడం ఒక్క క్షణం ఆలస్యమై ఉంటే బాలపత్రుడి ముందుకు వెళ్ళుండేది తార. అమూల్య స్తంభం వెనక నుండి వస్తున్న బాలపత్రుని చూసి తారని ఆపేశాడు రోహిత్. వాడికెందుకు భయపడుతున్నావు రోహిత్? నీ దగ్గరున్న దేవాంశ శక్తులతో వాణ్ణి ఎదుర్కోవచ్చు కదా అని అమాయకంగా అడిగింది తార. వాడి మోటివేంటో తెలుసుకోవాలి తారా. వాడిక్కడికెందుకొచ్చాడో తెలుసుకుంటే వాణ్ణి ఎలా అంతం చెయ్యొచ్చో తెలుస్తుంది అని తారకు మాత్రమే వినిపించేలా అంటూ బాలపత్రుడు ఏం చేస్తున్నాడో చూస్తున్నాడు రోహిత్. నువ్వు నాకు చేసిన అవమానానికి నిన్ను చంపేద్దామనుకున్నాను అమూల్య. కాని నువ్వు నాకు ఉపయోగపడతావని తెలిసిన తరువాత నా నిర్ణయాన్ని మార్చుకున్నాను అని తన చేతిలో ఉన్న కత్తితో వంకరగా అన్నాడు బాలభద్రుడు. అతడు దేని గురించి మాట్లాడుతున్నాడో అర్థం కాక అతడి వైపు ప్రశ్నార్థకంగా చూసింది అమూల్య. శివంగి దగ్గర ఎన్ని శక్తులున్నాయో నీ దగ్గర కూడా అన్ని శక్తులున్నాయి సారంగి. చీకటి సామ్రాజ్యానికి నేను అధిపతిని కావాలంటే నీ శక్తులు నాకు కావాలి అంటున్నతడి కళ్లల్లో రాజ్యకాంక్ష చాలా స్పష్టంగా కనిపిస్తోంది. చావనైనా చస్తాను గాని నా శక్తుల్ని నీకు ఎప్పటికీ ఇవ్వను. నీలాంటి నీచుడు చీకటి సామ్రాజ్యానికి అధిపతి అయితే ప్రపంచం మొత్తం నాశనమైపోతుంది అని అతన్ని అసహించుకుంటూ అంది అమూల్య. బంగారం, అనవసరంగా నాకు కోపం తెప్పించుకో. నీ శక్తుల్ని మర్యాదగా నాకిస్తే నిన్ను పెళ్లి చేసుకుని చీకటి సామ్రాజ్యానికి రాణిని చేస్తాను. లేదంటే శివంగిలా నిన్ను కూడా నా బానిసలా మార్చుకుంటాను అని గర్వంగా అన్నాడు బాలభద్రుడు. అతడి మాటలకి అమూల్య వెటకారంగా నవ్వింది. ఆమె నవ్వు బాలభద్రుడి ఈగోని హర్ట్ చేసింది. ఒరేయ్ వీపీ, అమూల్య దగ్గర ప్రస్తుతం శక్తుల్లేవురా. తన శక్తులు రప్పించడానికి రోహిత్ చాలా ప్రయత్నాలు చేశాడు. కాని ఆమె శక్తులు తిరిగి రాలేదు. ఆమె దగ్గర లేని శక్తులు నీకెలా ఇస్తుందిరా అని గంభీరంగా అడిగాడు విక్కీ. వెంటనే బాలభద్రుడు తన జర్కిన్లో నుండి ఒక మ్యాజిక్ బాల్ని బయటికి తీశాడు. ఆ బాల్లో నీలం ఆకుపచ్చ రంగుల్లో కొన్ని మెరుపులు కనిపించాయి. వాటిని చూడగానే అమూల్యకి తలపోటు మొదలైంది. రోహిత్ వల్ల కానిది నా వల్ల అయింది విక్కీ, ఇవేంటో తెలుసా అని తన దగ్గరున్న మ్యాజిక్ బాల్ని చూపిస్తూ, నీలం రంగులో ఉన్నవి అమూల్య గతజన్మ జ్ఞాపకాలు, ఆకుపచ్చ రంగులో ఉన్నవి ఆమె శక్తులు. ఈ బాల్ అమూల్య శరీరానికి తాకితే తను వద్దనుకున్నా తన శక్తులు తనకి వచ్చేస్తాయి. అంతేకాదు, తను నా వశం కూడా అవుతుంది అని బాలభద్రుడు అనడంతో అమూల్యతో పాటు మిగిలిన వాళ్లు కూడా షాక్ అయ్యారు. రోహిత్, అమూల్య బాలభద్రుడి వశమైతే బాలభద్రుడు చీకటి సామ్రాజ్యానికి అధిపతి అయిపోతాడు. అలా జరగకూడదు రోహిత్ అని కంగారు పడుతూ అంది తార. తన దగ్గరికి మ్యాజిక్ బాల్ తీసుకునొస్తున్న బాలభద్రుణ్ణి చూసి అమూల్య భయపడిపోతోంది. రోహిత్, త్వరగా తనని కాపాడు, లేదంటే అనర్థాలు జరిగిపోతాయి.
అని చెబుతున్న తార మాటల్ని లెక్క చేయకుండా అమూల్య వైపే చూస్తున్నాడు రోహిత్. చంద్ర, తరుణ్లు తమ మంత్రశక్తితో బాలపత్రుణ్ణి ఆపాలని చూశారు. కాని వాళ్ళిద్దరి మంత్రశక్తులు అతడి మీద పనిచేయలేదు. ఇంకొక్క క్షణంలో ఆ మ్యాజిక్ బాల్ తన శరీరాన్ని తాకబోతుంది అనగా అమూల్య తన కట్లని బలవంతంగా విడిపించుకుని ఆ స్తంభాన్ని 2 చేతులతో పైకి లేపి బాలపత్రుడి మీదికి విసిరికొట్టింది. అతడి మీద భద్రకాళిలా విరుచుకుపడ్డ అమూల్యని చూసి అందరూ నూరెళ్లబెట్టారు. స్తంభం బాలభద్రుడి తలకి బలంగా తగలడంతో స్పృహ తప్పి పడిపోయాడు. అదే సరైన సమయం అనుకున్న తార రోహిత్ పిలుస్తున్నా పట్టించుకోకుండా అమూల్య దగ్గరికి వెళ్ళిపోయింది. అమ్మూ, నీకింత శక్తి ఎక్కడ్నుంచొచ్చింది అని తారతో పాటు మిగిలిన వాళ్ళు కూడా ఆతృతగా అడిగారు. మెరుస్తున్న తన చేతి వేళ్లను చూసి అమూల్య షాకయింది. ఆ మ్యాజిక్ బాల్ నన్ను తాకకుండా నాకు శక్తులెలా వచ్చాయి అంటూ దూరంగా పడ్డ మ్యాజిక్ బాల్ని చూస్తూ అంది అమూల్య. ఎలాగైతేనే నీ శక్తులు నీకు తిరిగొచ్చాయి. వీటిని మంచి కోసం వాడి గత జన్మలో నువ్వు చేసిన పాపాలను తొలగించుకో అమూల్య అని ఆమె భుజం మీద చేయివేసి చెప్పింది తార. హలో, మీ ఓదార్పులైపోతే మా కట్లు విప్పుతారా అని కాస్త వెటకారంగా అడిగాడు విక్కీ. తార వెంటనే వాళ్ల కట్లు విప్పి విడిపించింది. రోహిత్ ఏదో ఆలోచిస్తూ స్పృహ తప్పి పడున్న బాలభద్రుడి దగ్గరికి వెళ్లాడు. వాడిని చంపే రోహిత్, ఈ నీచుడు భూమికి భారం. వీణ్ణి చంపేసి భూమి భారాన్ని తగ్గించు అని ఆవేశంగా అరిచాడు విక్కీ. రోహిత్ అతడి మాటలకి ఊకొడుతూ బాలభద్రుడి దగ్గరికి వెళ్లాడు. అతడి ఛాతి మీద చెయ్యి వేసి రోహిత్ ఏదో చెయ్యబోతుండగా బాలభద్రుడు ఒక్కసారిగా స్పృహలోకొచ్చి రోహిత్ గొంతు పట్టుకుని పైకి లేచాడు. నీకు ఎంత ధైర్యం ఉంటే నామీదే దాడి చేస్తావ్? నిన్ను చంపలేను అనే కదా ఈ గర్వం అని గంభీరంగా అడుగుతూ, నన్ను చంపకపోయినా జీవితాంతం బాధపెట్టగలన అమూల్యా. ఇప్పుడే వీణ్ణి చంపేసి నీకు నరకవంటే ఏంటో చూపిస్తాను అంటూ రోహిత్ మెడని మరింత బలంగా పట్టుకున్నాడు బాలభద్రుడు. అతడి దగ్గర్నుండి తప్పించుకోడానికి రోహిత్కి క్షణం పట్టదు. కాని అతడికి బాలభద్రుడి దగ్గర్నుండి తప్పించుకోవాలని లేదు. మాటిమాటికి అతడు అమూల్యనే చూస్తున్నాడు. బాలా, తప్పు చేస్తున్నావు. ఇది నీ భవిష్యత్తుకి అంత మంచిది కాదు. శివంగి మాయలో పడి మానవత్వాన్ని మరిచిపోయావు అని అతణ్ణి మార్చడానికి ప్రయత్నిస్తూ, శివంగిలాంటి దుష్టశక్తి నీలాంటి వాళ్ళని తన బానిసలుగా చేసుకుంటుంది తప్ప నీకు బానిసలా ఎప్పటికీ మారలేదు అని అతడికి తెలిసి వచ్చేలా చెయ్యాలనుకుంది తార. ఆమె మాటలకి బాలభద్రుడు రాక్షసుడిలా నవ్వుతున్నాడు తప్ప రోహిత్ని విడిచిపెట్టాలనుకోవడం లేదు. సమయం గడిచే కొద్దీ రోహిత్ శరీరం నల్లగా మారిపోతోంది. అతణ్ణి చూసి అమూల్య విలవెల్లాడిపోతోంది. బాలభద్రుణ్ణి ఎంత ప్రాధేయపడుతున్నా రోహిత్ని వదలకపోవడంతో దూరంగా పడ్డ మ్యాజిక్ బాల్ని ఆవేశంగా తొక్కింది అమూల్య. ఆమె కాలు ఆ బాల్ని తాకగానే బాల్ 1000 ముక్కలైంది. వెంటనే అందులో ఉన్న ఆమె జ్ఞాపకాలు, శక్తులు పాములామె శరీరాన్ని చుట్టుకుంటూ వెళ్లాయి. ఆమెని చూసి ఈసారి బాలభద్రుడు భయపడ్డాడు. అతడి దగ్గరికి అమూల్య వీరావేశంతో వచ్చి అతడి గొంతు పట్టుకుని పైకి తీసుకుపోతోంది. బాలభద్రుడు రోహిత్ని వదిలిపెట్టేశాడు. అమూల్య కాలు నేలమీదే ఉంది కాని ఆమె నడుము భాగం పాములా పైకి సాగుతూ వెళ్తోంది. ఆమె చేతుల్లో ఉన్న బాలభద్రుడు తన ప్రాణాల కోసం విలవెల్లాడిపోతున్నాడు. నన్ను వదిలే అమూల్య అని ప్రాధేయపడుతున్న అతని ముఖం మీద గంభీరంగా అరిచింది అమూల్య. ఆమె నోటి నుండి వచ్చిన గాలి బాలభద్రుణ్ణి దూరంగా తీసుకుపోయింది. అమూల్య చేతుల్నుండి విడిపించుకున్న బాలభద్రుడు వెంటనే మాయమైపోయాడు. కొద్దిసేపటికి శాంతించిన అమూల్య తిరిగి తన మానవ రూపంలోకి వచ్చింది. ఆమెతో మాట్లాడటానికి ఆమె స్నేహితులు భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారు? నేను సారంగిలా మారినా ఎప్పటికీ మీ అమూల్యని. శివంగి మీద మీరు చేస్తున్న యుద్ధంలో నా సహకారం కూడా ఉంటుంది అని అమూల్య అనడంతో ఆమెను గట్టిగా హగ్ చేసుకున్నారు విక్కీ, తారలు. ఏంటి రోహిత్, అక్కడే నిలబడ్డావు? వచ్చి అమూల్యని హగ్ చేసుకో. తన శక్తులు రావడానికి నువ్వే కదా కారణం అంటున్న తారవైపు విక్కీ, చంద్రలు ఆశ్చర్యంగా చూస్తున్నారు. అమూల్య శక్తులు తిరిగి రావడానికే బాలభద్రుడి చేతుల్లో బందీ అయ్యాడు రోహిత్ అని జరిగిన విషయాన్ని చెప్పింది తార. నా శక్తులు తిరిగి రావాలని ఎందుకు కోరుకున్నావు రోహిత్ అని ఎందుకో బాధగా అడిగింది అమూల్య.
నేను కోరుకోకపోయినా నువ్వు సారంగిలా మారతావు అమూల్య. ఎందుకంటే సిద్ధపురుషుడు నీకిచ్చిన శాపం ప్రకారం నువ్వు శివంగికి వ్యతిరేకంగా పోరాడాల్సిందే అని రోహిత్ అనడంతో అతణ్ణి గట్టిగా హగ్ చేసుకుంది అమూల్య. వాళ్లల్లో మీనాక్షి లేకపోవడాన్ని గ్రహించిన రోహిత్ అమూల్య కౌగిలి నుండి విడిపించుకుంటూ, మీనాక్షి ఎక్కడుంది అని అడిగాడు. బాలభద్రుడు తీసుకొచ్చిన మనం అందరం ఇక్కడే ఉన్నాం. మరి మీనాక్షి ఎలా మిస్ అయింది అని టెన్షన్ పడ్డారు తరుణ్, చంద్రలు. సమయం సరిగ్గా 12 గంటలయ్యేసరికి ఆ గుహ గోడలు తెల్లగా మెరిసిపోతున్నాయి. మెరిసిపోతున్న ఆ గోడల్ని చూస్తూ బ్రహ్మకమలాలు వికసించే సమయమైందని చెప్పాడు తరుణ్. ఆ క్షణం కోసమే ఎదురుచూస్తున్న రోహిత్ మీనాక్షి గురించి వదిలేసి బ్రహ్మకమలాలున్న కొలను దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. అతడు వచ్చేసరికి ఆ కొలను మొత్తం వెండిపూత తొడిగినట్టుగా తెల్లగా మెరిసిపోతోంది. ఇప్పుడు మనం ఏం చెయ్యాలి రోహిత్ అని అర్థం కానట్టుగా అడిగాడు చంద్ర. ఈ కొలనులోకి దిగి వికసించిన బ్రహ్మకమలం పుష్పాలకి ఈ కీ చూపించాలి అంటూ మరో ఆలోచన లేకుండా ఆ కొలనులోకి దిగాడు రోహిత్. అతడి వెనకాల మిగిలినవాడు కూడా వెళ్తున్నారు. అమూల్య మాత్రం ఒడ్డునే నిలబడి ఎందుకో మెరుస్తున్న కొలను చూసి భయపడుతోంది. రోహిత్తో పాటు మిగిలిన వాళ్లందరూ ఆ కొలనులోకి మునిగిపోయారు. అలా లోపలికి వెళ్లిన వాళ్లకి ఆ కొలను అడుగు భాగంలో వికసిస్తూ కనిపించాయి 12 బ్రహ్మకమలాలు. అవి లేత నీళ్ల రంగులో మెరిసిపోతూ రోహిత్ కళ్ళని బాగా ఆకట్టుకున్నాయి. భూలోకంలో ఉండే బ్రహ్మకమలాలకి ఈ బ్రహ్మకమలానికి చాలా తేడా ఉంది. ఆకృతిలో, పరిమాణంలో, ఆఖరికి రంగులో కూడా చాలా తేడా ఉంది. రోహిత్ వెంటనే తన దగ్గరున్న తాళం చెవిని వికసించిన బ్రహ్మకమలాల మధ్యలో పెట్టాడు. వెంటనే ఆ 12 బ్రహ్మకమలాలు ఒక్కటిగా కలిసిపోయి రోహిత్ చేతికి చేరాయి. వాటినే ఆశ్చర్యంగా చూస్తున్నాడు రోహిత్. వెంటనే ఆ 12 బ్రహ్మకమలాలు రోహిత్ చేతుల్లో ఒక బాక్స్లా మారిపోయాయి. ఆ బాక్సులో ఉన్న లాక్ని చూసి తన దగ్గరున్న తాళం చెవితో ఆ లాక్ని ఓపెన్ చేసి చూశాడు రోహిత్. లోపలున్న వస్తువుని చూసి రోహిత్తో పాటు మిగిలిన వాళ్ళు కూడా షాకయ్యారు. ఆ బాక్స్లో ఏముంది? ఆ వస్తువుని చూసి రోహిత్ వాళ్ళు ఎందుకు షాకయ్యారు? సారంగిలా మారిన అమూల్య ఇప్పుడేం చేయబోతోంది? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలుసుకోవాలనుందా? అయితే అంతం స్టోరీలో తరువాత భాగాలు వినాల్సిందే మరి. మీరు కూడా ఏమైనా గెస్ట్ చేస్తే కామెంట్స్ రూపంలో చెప్పండి. తరువాత భాగంలో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం. ఎపిసోడ్ 356 ఛాయాగోళం. రోహిత్ని కాపాడ్డానికి తన శక్తుల్ని తిరిగి తెచ్చుకుంది అమూల్య. వికసించిన 12 బ్రహ్మకమలాలు రోహిత్ చేతిలో ఒక బాక్స్లా మారాయి. ఆ బాక్స్ని తన దగ్గరున్న కీతో ఓపెన్ చేసి అందులో ఉన్న వస్తువుని చూసి రోహిత్ ఒక్కసారిగా షాకయ్యాడు. ఇది మా రాజకిరీటం కదా అని అడుగుతున్న తరుణ్ కళ్లల్లో ఆనందం, ఆశ్చర్యం రెండూ పోటీ పడుతున్నట్లుగా కనిపిస్తున్నాయి. ఆ విషయం మాకెలా తెలుస్తుంది? మేమెప్పుడైనా మీ రాజకిరీటాన్ని చూశామా అని అడుగుతున్న విక్కీ మాటల్లో వెటకారం కనిపించింది. అతడి మాటలకి తరుణ్ కాస్త సీరియస్గా చూశాడు. సర్లేవో, ఏదో ఫ్రెండ్లీగా అన్నాం, ఆ మాత్రానికే సీరియస్ అయిపోతే ఎలా అని తరుణ్ని కూల్ చేశాడు విక్కీ. ఇది మీ రాజకిరీటమే తరుణ్ అని క్లారిఫికేషన్ ఇస్తున్నట్టుగా అంటూ, మీనాక్షి వాళ్ల నాన్నగారి దగ్గర్నుండి ఈ రాజకిరీటాన్ని దొంగిలించి ఈ బ్రహ్మకమలాల దగ్గర కాశ్మీర రాణి తెలివిగా దాచిపెట్టింది అని జరిగింది చెప్పాడు రోహిత్. ఏదో అనుకున్నాను గాని కాశ్మీర రాణి చాలా తెలివైంది. ఈ అడవిలోకి రాత్రిపూట రావడం చాలా ప్రమాదకరం. బ్రహ్మకమలాలు వికసించే టైంలో ఎవరైనా ఇక్కడికొస్తే నీలగిరి ఏనుగులు వాళ్ళని చంపేస్తాయి అని చుట్టూ చూస్తూ చెప్పాడు తరుణ్. ఏంటి తరుణ్ అలా చూస్తున్నావు? ఇప్పుడా ఏనుగులిక్కడికొస్తాయా అని అతడి భుజం పట్టుకుని భయపడుతూ అడిగాడు విక్కీ. మనం ఇంకా ఆలస్యం చేస్తే మన శవాలు ఈ కొలనులో అస్థిపంజరాలుగా తేల్తాయి అని భయపెట్టాడు తరుణ్. హలో, మీరందరూ అక్కడే నిలబడి మాట్లాడుకుంటారా, లేదంటే నా దగ్గరకెవరైనా వస్తారా అని కొలను ఒడ్డు దగ్గరున్న అమూల్య గంభీరంగా అరిచింది. ఆమె ఒడ్డున ఆగిపోవడంతో అందరూ ఆమె వైపు అనుమానంగా చూశారు. ఒక్క రోహిత్కి మాత్రమే ఆమె ప్రాబ్లం అర్థమైంది. ఆ తాళం చెవికి
బ్రహ్మకమలానికి మధ్యున్న సంబంధాన్ని తెలుసుకున్న రోహిత్ తన స్నేహితుల్ని తీసుకుని ఆ కొలను నుండి బయటికొచ్చేశాడు. అతడి చేతిలో ఉన్న రాజకిరీటాన్ని చూసి అమూల్య విషయం అర్థం చేసుకుంది. ఆ కొలనులో నుండి బయటికొస్తున్న వాళ్లల్లో ఆఖరిగా మిగిలిపోయాడు విక్కీ. ఎవరైనా నాకు చెయ్యి అందివ్వండయ్యా, ఇక్కడ నేలంతా చాలా బురదగా ఉంది, పైకి రాలేకపోతున్నాను అని విక్కీ ఓ కడుగు ముందుకు వెయ్యగాని కొలనులో నుండి ఒక్కసారిగా పైకొచ్చి అతడికి ఎదురుగా నిలబడింది ఒక అస్థిపంజరం. కనుగుడ్లు వేలాడుతూ చితికిపోయిన శరీర అవయవాల నుండి కారుతున్న రక్తాన్ని చూసి విక్కీ ఒక్కసారిగా భయపడి ప్రాణం పోయేలా గట్టిగా అరిచాడు. అతడి అరుపుకి ఒడ్డునున్న వాళ్లందరూ ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూశారు. భయంతో స్పృహ తప్పి పడిపోతున్న విక్కీ దగ్గరికి వేగంగా వెళ్లి అతణ్ణి కొలనులో పడకుండా పట్టుకుంది తార. రోహిత్ తన మంత్రశక్తితో వాళ్ళిద్దరినీ బయటికి తీసుకొచ్చాడు. వాళ్ళిద్దరూ బయటికి రాగానే కొలనులో ఉన్న అస్థిపంజరాలు పైకి తేలాయి. వాటిని చూసి అందరూ ఒక్కసారిగా షాకయ్యారు. ఇక్కడ ఇన్ని అస్థిపంజరాలున్నాయేంటి? వీళ్లంతా ఎవరు? ఎలా చనిపోయారు అని అనుమానంగా అడిగింది తార. వీళ్లందరూ మా రాజ్య ప్రజలే. ఈ రాజకిరీటం కోసం అత్యాశతో ఇక్కడికొచ్చి నీలగిరి ఏనుగుల చేతిలో చనిపోయారు అని మళ్లీ చుట్టుపక్కల చూస్తూ సమాధానమిచ్చాడు తరుణ్. రోహిత్, మనమిక్కడ ఎక్కువసేపు ఉండటం అంత మంచిది కాదు. త్వరగా ఇక్కడి నుండి వెళ్ళిపోదాం పదండి అని నీలగిరి ఏనుగుల గురించి భయపడుతూ అన్నాడు తరుణ్. మీనాక్షి గురించి తెలుసుకోకుండా ఇక్కడ్నుండి ఎలా వెళ్తావు తరుణ్? తను ఇప్పటివరకు ఎక్కడుందో మనకి తెలియలేదు అంటున్న చంద్ర కళ్లల్లో భయం, బాధ చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. చంద్ర, నీ మంత్రశక్తితో మీనాక్షి ఎక్కడుందో తెలుసుకోవచ్చు కదా అని అమూల్య గుర్తు చెయ్యగానే చంద్ర కళ్ళు మూసుకుని పద్మాసనంలో కూర్చున్నాడు. నిజహ రూపణ్ విస్తృత దర్శిని అని చంద్ర ఏదో మంత్రం చదవగాని అతడి గుండెల్లో నుండి ఒక తెల్లటి వెలుగు బయటికొచ్చి అతడికెదురుగా ప్రత్యక్షమైంది. ఆ వెలుగులో నీలగిరి అడవుల బయట ఏనుగుల్ని ఆపుతున్న మీనాక్షిని చూసి అందరూ ఒక్కసారిగా షాకయ్యారు. సమయం 12 కాగానే నీలగిరి ఏనుగులు కొలనులోకి దిగుతాయని మీనాక్షికి తెలుసు. అందుకే అవిక్కడికి రాకుండా ఆపుతోంది. తను వాటిని ఆపకపోయుంటే మనం కూడా వీళ్లల్లా అస్థిపంజరాలై తేలేవాళ్లం అని కొలనులో తేలుతున్న శవాలని చూపిస్తూ అన్నాడు తరుణ్. అయితే త్వరగా ఇక్కడి నుండి వెళ్ళిపోదాం పదండి. మీనాక్షి ఒక్కతే వాటిని అడ్డుకోలేదు అని వాళ్ళని కంగారు పెడుతూ అన్నాడు విక్కీ. చంద్ర వెంటనే పైకి లేచి రోహిత్ వైపు చూశాడు. అతడి మనసులో ఏముందో రోహిత్కి అర్థమైంది. వెంటనే చంద్ర చేయి పట్టుకుని రోహిత్ ఏదో మంత్రం జపించాడు. కనురెప్ప మూసి తెరిచేలోపు వాళ్లందరూ మీనాక్షి ముందు ప్రత్యక్షమయ్యారు. తన స్నేహితుల్ని చూసిన మీనాక్షి నీలగిరి ఏనుగుల మీద వేసిన తన మంత్ర ప్రయోగాన్ని తీసేసింది. ఆ ఏనుగులన్నీ గంభీరంగా శబ్దం చేస్తూ అడవిలోకి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాయి. వాటి బలానికి భూమి కొన్ని క్షణాల వరకు కంపించింది. రోహిత్, మీరు వెళ్లిన పని ఏమైంది? ఆ బ్రహ్మకమలానికి నీకు దొరికిన తాళం చెవికి ఏం సంబంధం ఉందో తెలిసిందా అని అతని దగ్గరికి ఆతృతగా వచ్చి అడిగింది మీనాక్షి. తరుణ్ ఆమెకు జరిగింది మొత్తం వివరంగా చెప్పాడు. రాజకిరీటాన్ని చూస్తున్న మీనాక్షి కళ్లల్లో ఆనందాన్ని వర్ణించడానికి మాటలు కూడా సరిపోవు. ఇదొక్కటి చాలు రోహిత్, మా రాజ్యాన్ని కాపాడటానికి. ఇంక త్రిగర్తల రాజ్యానికి ఎటువంటి ప్రమాదమూ రాదు అని అతడి దగ్గరున్న రాజకిరీటాన్ని తీసుకుంటూ అంది మీనాక్షి. నువ్వొక విషయాన్ని మర్చిపోతున్నావు మీనాక్షి. రాజకిరీటం రాజు తలమీద ఉన్నప్పుడు మాత్రమే ఈ కిరీటం ఈ రాజ్యాన్ని కాపాడగలదు అని ఆమె సంతోషాన్ని ఆవిరి చేసేశాడు తరుణ్. ఇప్పుడు నాన్నగారు స్పృహలోకొచ్చేశారు కదన్నయ్యా, ఈ కిరీటం మళ్లీ నాన్నగారి తలమీదికి వెళ్ళిపోతుంది అని తడబడుతూ చెప్పింది మీనాక్షి. ఈ కిరీటానికున్న నియమాన్ని మర్చిపోయావా చంద్రముఖి? ఒక్కసారి రాజు తల నుండి ఈ కిరీటం బయటికొస్తే ఆ రాజు పదవీకాలం పూర్తయిపోయినట్టే లెక్క అని గంభీరంగా అంటూ మీనాక్షి కళ్లల్లోకి సూటిగా చూశాడు తరుణ్. మన రాజ్యానికి కొత్త రాజు ఏర్పడేంతవరకు ఈ కిరీటం మన రాజ్యాన్ని కాపాడలేదు అని తరుణ్ అనగానే మీనాక్షితో పాటు మిగిలిన వాళ్లు కూడా భయపడ్డారు. అదంతా వదిలే మీనాక్షి, మాతో పాటు లోపలికొచ్చిన నువ్వు బయటికి ఎలా వెళ్ళావు అని టాపిక్ డైవర్ట్ చేస్తూ అనుమానంగా అడిగాడు రోహిత్. దానికి సమాధానం నా దగ్గర కూడా లేదు రోహిత్. ఆ తాళం చెవికి సంబంధించిన ఆధారాల గురించి వెతుకుతున్న నేను ఒక్కసారిగా మాయమయ్యి మా రాజ్యంలో ప్రత్యక్షమయ్యాను అని మీనాక్షి చెప్పగానే అందరూ ఆశ్చర్యపోయారు. దీన్ని బట్టి చూస్తుంటే ఆ గుహ దగ్గర్నుంచి త్రిగర్తల రాజ్యానికి ఏదో ఒక రహస్య మార్గం ఉన్నట్టుంది. దానిగుండానే మీనాక్షి రాజ్యానికి వెళ్ళింది అని తన అనుభవంతో చెప్పాడు చంద్ర.
మనం కూడా అలాగే త్రిగర్తల రాజ్యానికి వెళ్ళిపోయాం కదా చంద్ర అని గతాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ అన్నాడు తరుణ్. అదంతా వింటున్న అమూల్య ఎందుకో అసహనంగా ఫీలైంది. శక్తులు వచ్చిన దగ్గర్నుండి ఆమె ఎందుకో వింతగా కనిపిస్తోంది. ఆమె పరిస్థితిని అర్థం చేసుకున్న రోహిత్ ఆమె చేతిని ఎవరికీ కనపడకుండా పట్టుకుని నిమురుతున్నాడు. అతడి చెయ్యి పడగానే అమూల్య కాస్త రిలాక్స్డ్గా ఫీలైంది. పదండి, మీ నాన్నగారికి ఈ విషయాల గురించి చెబుదాం అని చెప్పి వాళ్ళని త్రిగర్తల రాజ్యానికి తీసుకుపోతున్నాడు రోహిత్. వాళ్లకోసమే ఎదురుచూస్తూ జలసంధుడు నిద్రపోలేదు. వాళ్లు రాజ్యంలో అడుగుపెట్టగానే వాళ్లకి ఎదురు వెళ్లి అందరూ క్షేమంగా తిరిగొచ్చారో లేదో చూసుకున్నాడు. మీనాక్షి అతన్ని కౌగిలించుకుంటూ తన చేతిలో ఉన్న రాజకిరీటాన్ని సంతోషంగా చూపించింది. హ, నా పదవీకాలం పూర్తయింది కదా బంగారు తల్లి, ఇంకీ కిరీటం నీకే సొంతం అని ఆమె తలని ప్రేమగా నిమురుతూ అన్నాడు జలసంధుడు. అతడి మాటలకి చిన్నగా నవ్వి ఊరుకుంది మీనాక్షి. ఆమెతో పాటు మిగిలిన వాళ్ళందరికీ ఆ కిరీటం తరువాతి రాజును ఎందుకెన్నుకోవడం లేదు అనే అనుమానం అందరి మనసులోనూ బలంగా ఉంది. రోహిత్, నీకొక ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను. నిన్ను కలవడానికి ఎవరు వచ్చారు అని జలసంధుడు అనగానే అతడి వైపు షాకింగ్గా చూశాడు రోహిత్. ఎవరతడు అని అడిగేలోపే ఆ వ్యక్తి ప్రస్తుతం ఉద్యానవనంలో నీకోసం ఎదురుచూస్తున్నాడు. త్వరగా వెళ్ళి ఆ వ్యక్తిని కలుసుకో అని జలసంధుడు అనగానే రోహిత్ ఉద్యానవనం వైపు దారితీశాడు. అతడి వెంట మిగిలిన వాళ్లు వెళ్లాలి అనుకున్నారు కాని జలసంధుడు వెళ్లనివ్వలేదు. ఉద్యానవనంలో తన కోసం ఎదురుచూస్తున్న శంకరయ్యను చూసి రోహిత్ షాక్ అయ్యాడు. వచ్చావా రోహిత్, నీకోసం చాలాసేపటి నుండి ఎదురుచూస్తున్నాను అంటున్న శంకరయ్య కళ్లల్లో ఏదో కంగారు కనిపిస్తోంది. ఏం జరిగింది, ఎందుకు కంగారు పడుతున్నారు అని అనుమానంగా అడిగాడు రోహిత్. నా కొడుకు బాలభద్రుడు శివంగిని రాజ్యానికి తీసుకురాబోతున్నాడు. వాళ్ళిద్దరూ ఈ రాజ్యానికొస్తే ఈ రాజ్యంతో పాటు మన భూలోకం కూడా సర్వనాశనమైపోతుంది అని వణుకుతున్న కంఠంతో చెప్పాడు శంకరయ్య. ఆల్రెడీ వాళ్ళు ఈ రాజ్యానికొచ్చేశారు అని నీలగిరి అడవుల్లో జరిగిన విషయం గురించి శంకరయ్యకి వివరంగా చెప్పాడు రోహిత్. అతడు చెప్పింది విని శంకరయ్య కుప్పకూలిపోయాడు. అతడి కళ్లల్లో మరణ భయం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. లేదు లేదు, ఇలా జరగడానికి వీల్లేదు. వాళ్ళిద్దరూ ఇక్కడ ఉండటానికి వీల్లేదు. ఏదో ఒకటి చేసి వాళ్ళిద్దరిని ఇక్కడి నుండి తరిమేసేయ్ రోహిత్ అని ప్రాధేయపడుతున్నట్టుగా అన్నాడు శంకరయ్య. ఒకప్పుడు ఎన్నో దుర్మార్గాలు చేసిన శంకరయ్య ఇప్పుడు భూలోకానికి మంచి చెయ్యాలనుకుంటున్నాడు. రోహిత్కి సహాయం చెయ్యాలనుకుంటున్నాడు. శివంగి ఇక్కడికి ఎందుకొస్తోందో మీకేమైనా తెలుసా అని ఎందుకో అనుమానంగా అడిగాడు రోహిత్. తెలుసు అన్నట్టుగా చూశాడు శంకరయ్య. ఈ రాజ్యంలో ఉండే ప్రతి ఒక్కరికి వాళ్ల శక్తులకి సంబంధించిన ఒక ముత్యం వాళ్ల హృదయంలో ఉంటుంది. ఒకవేళ ఎవరైనా చనిపోతే ఆ హృదయంలో ఉన్న ముత్యం రాజ్యంలో ఉన్న దుష్టశక్తులను ఆవాహనం చేసుకుని నల్లగా మారిపోతుంది అని చెప్తున్న అతని వైపు చాలా శ్రద్ధగా చూస్తున్నాడు రోహిత్. అలా నల్లగా మారిపోయిన ముత్యాలన్నీ చండాల నగరంలో ఉన్న చక్రధర్ సమాధిలో ఒక ఛాయాగోళంలా తయారైంది. ఆ గోళం కోసమే శివంగి ఇక్కడికొస్తోంది అని శంకరయ్య చెప్పగానే అతడి వైపు ఎందుకో అనుమానంగా చూశాడు రోహిత్. నేను చెప్పడం ఇంకా పూర్తి కాలేదు రోహిత్ అని అతడి అనుమానాన్ని అర్థం చేసుకున్న శంకరయ్య గంభీరంగా అంటూ, 12 సంవత్సరాలకొకసారి ఈ రాజ్యంలో వికసించే త్రినేత్ర పుష్పంలో కౌస్తుభమణి ఉంటుంది. దానిని స్వీకరిస్తే శివంగి నీకన్నా శక్తివంతురాలుగా మారిపోతుంది. అప్పుడామెను ఎదిరించటం సిద్ధపురుషుడు శక్తుల వల్ల కూడా కాదు అంటున్న శంకరయ్య శరీరం వణికిపోతోంది. ఆ ఛాయగోళంతో చీకటి సామ్రాజ్యంలో ఉన్న దుష్టశక్తుల్ని ఇక్కడికి పిలవాలనుకుంటోంది. కౌస్తుభమణి తిని నిన్ను ఎదిరించాలనుకుంటోంది అని తనకి తెలిసిన విషయాన్ని రోహిత్కి చెప్పేశాడు శంకరయ్య. నేనున్నంతవరకు శివంగిని గెలవనివ్వను. తను ఈ రాజ్యంలో అడుగుపెట్టినా కౌస్తుభమణి వరకు చేరుకోలేదు అని యాటిట్యూడ్గా చెప్పాడు రోహిత్. ఇందులో నీకెటువంటి సహాయం కావలసినా నేను చేస్తాను రోహిత్ అని నమ్మకంగా అంటున్న శంకరయ్య వైపు అనుమానంగా చూస్తూ, మీ కొడుకుకి వ్యతిరేకంగా నాకు సహాయం ఎందుకు చెయ్యాలనుకుంటున్నారు అని అడిగాడు రోహిత్. నా గత జీవితంలో నేను చెయ్యని పాపం అంటూ లేదు రోహిత్. దానికి నేను 25 ఏళ్లు శిక్ష అనుభవించాను. ఈ 25 ఏళ్లలో నేను చేసిన తప్పేంటో నాకు తెలిసొచ్చింది. అందుకే పోయే ముందు ఒక మంచి పని చేసి పోవాలనుకుంటున్నాను అని బాధగా చెప్పాడు శంకరయ్య. మరోవైపు తన గదికి వెళ్ళిపోతున్న చంద్ర భుజం మీద చెయ్యి వేసి అతన్ని ఆపేశాడు జలసంధుడు. నేను నీతో మాట్లాడాలనుకుంటున్నాను, నాతో పాటు రా అంటున్న అతని వైపు చంద్ర షాకింగ్గా చూశాడు.
జలసంధుడు చంద్రతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడు? శంకరయ్య రోహిత్కి సహాయం చేయడం వెనకాల ఇంకా ఏదైనా కారణం ఉందా? రాజకిరీటం త్రిగర్తల రాజ్యానికి కాబోయే మహారాజుని ఇంకా ఎందుకు ఎంచుకోలేదు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలుసుకోవాలనుందా? అయితే అంతం స్టోరీలో తరువాత భాగాలు వినాల్సిందే మరి.